insane, absolutely beautiful view from Mehergarh Fort. చాలా అద్భుతం. సో అక్కడ మాకు కనిపిస్తుంది దుర్గామాత టెంపుల్. దానికి కొన్ని వెళ్తాను. సో వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ జోధ్పూర్ అండి. నేనైతే నిన్న ఏదో తంటాలు పడి అయితే చక్కగా మళ్ళీ వేరే బస్సు అయితే ఎక్కడమైతే జరిగింది. ఎక్కి రాత్రి 8 గంటలకు అయిపోయిందండి. మరి నేను ఎక్కడికి వెళ్ళలేదు. రాత్రి చక్కగా చాలామంది నేనున్న హాస్టల్లో నేనే తుల్లిపోయాను. ఈ 4-5 సంవత్సరాలు 5 సంవత్సరాల నుండి కేవలం ఇండియా మాత్రమే ట్రావెల్ చేస్తున్నాను. చాలా అద్భుతమైన కన్వర్జేషన్స్. ఒక 19 years ఓల్డ్, మనకి ఇంకా వాళ్ళ పేర్లు అయితే నాకు గుర్తుండవు, కానీ చాలా అద్భుతమైన కన్వర్జేషన్స్ అయితే రాత్రి అయితే చేసుకున్నాం. 1-1:30 వరకు చక్కగా పొద్దున్న మెహర్గార్ ఫోర్ట్కి అయితే వచ్చాను. చాలా అద్భుతమైన ఫోర్ట్ అండి. మనకి వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఎగ్జిస్టింగ్ ఫోర్ట్స్ అని ఉంటే మనకి ఇదిగోండి మెహర్గాన్ ఫోర్ట్, బ్యూటిఫుల్. సో దీనికి కూడా ఒక పెద్ద హిస్టరీ ఉంది. చూడండి అంత డ్రాట్, ఎడారిలాగా మొత్తం అంతా కూడా ఇంకా క్యాక్టస్ ప్లాంట్స్, ఆ డ్రాట్లో పెరిగే మొక్కలు తప్పించి ఏమి లేవు. అక్కడ టెంపుల్ కూడా ఉంది. నేను పోలీసు వాళ్ళని అడిగితే అది దుర్గామాత టెంపుల్ అనుకో. చాముండి మాత టెంపుల్ కూడా మనకి ట్రెక్ ఉంది. సో అది అడిగితే దుర్గామాత టెంపుల్, అది చాముండి కాదు అని చెప్పారు. సో బ్యూటిఫుల్ అండి. ఇంత అద్భుతమైన ఫోర్ట్. మనకి పూర్వం మనకి పూర్వీకులు ఏం చెప్పుకుంటారంటే శాపానికి గురైన రాజు ఫోర్ట్ అనే అంటారు దీన్ని. సో రాజుగారి నియమాలు ఇదంతా కూడా రాథోడ్ డైనాస్టిక్కి సంబంధించిన రాజులు కాబట్టి ఆ నియమాలు నచ్చక సెయింట్ మార్షి అనేది చెప్పిస్తే నీ రాజ్యం అంతా కూడా డ్రాట్లోకి వెళ్ళిపోద్ది, నీ కళ్ళకన్నే ప్యాలెస్ కూడా ఒక హిల్ మీద అయితే ఉంటుంది అని చెప్పించగా ఆ రావు జోధా అనే రాజు ఈ అద్భుతమైన నిర్మాణం కట్టించారు. అతనైతే భయపడిపోయి కాళ్ళ మీద పడతారు. చిదియాలే బాబా అంట. సో శాపానికి గురైన ఫోర్టే అనాలి ఇది. వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఫోర్ట్స్ ఇన్ రాజస్థాన్. మనకి ఫోర్ట్ రోడ్ జోధ్పూర్ దగ్గర అయితే ఈ అద్భుతమైన నిర్మాణం అయితే జరిగింది. 14వ సెంచరీలో కట్టించిన నిర్మాణం అండి, 1459. సో లోపల మ్యూజియం ఉందన్నారు. మరి ఫోర్ట్ లోపల ఏముందని నాకు తెలియదు. లోపలికి అయితే వెళ్ళి ఐ విల్ కీప్ యూ పోస్టెడ్ ఆన్ దోస్ అప్డేట్స్. ఎండ మళ్ళీ ఇక్కడ కూడా జోధ్పూర్లో కూడా దులిపేస్తుంది. కానీ వ్యూస్ అనేది రాజస్థాన్లో ప్యాలెస్లు ఫోర్ట్లు కాదు, కానీ వ్యూస్ అనేది అల్టిమేట్, ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్. సో ఇదిగోండి మనకి ఇన్స్ట్రక్షన్స్ ఫర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. మనము సెల్ఫీ స్టిక్స్ కానీ ట్రైపోర్ట్స్ అనేవి నాట్ అలౌడ్. ఇంకా స్మోకింగ్, యూ కాంట్ క్యారీ ఎనీ లైటర్స్. సో ఇదిగోండి ఫోర్ట్ ఎంట్రన్స్ లోపలికి అయితే వెళ్తున్నాను. బ్యూటిఫుల్. సో మరి ఎంత ఛార్జ్ అయింది నాకు తెలియదు. ఒకసారి వెళ్ళి అయితే అడగాలి. 600 ఉంది గూగుల్లో. మరి ఇక్కడ ఎంత ఛార్జ్ చేస్తారని మనం అక్కడికి వెళ్ళాకే తెలుస్తుంది. సో ఇది మనకి ఎర్లీ మార్నింగ్ 9 AM to 5 PM వరకు ఓపెన్లో ఉంటుందండి. ఇక్కడ మనకి జస్వంత్ తాడా అని కూడా ఉంటుంది ఒకటి. సో అదైతే మనం నడిచి వెళ్ళిపోవచ్చు. సో బ్యూటిఫుల్ అండి. కొన్ని హిల్ ట్రెక్స్ అయితే ఉన్నాయి. నేను అది కూడా అక్కడ కనిపిస్తుంది కదా చిన్న భాగం, అది జస్వంత్ తాడా. అక్కడ కొన్ని వెళ్తాను. ఫస్ట్ ఈ ఫోర్ట్ అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్తాం. బ్యూటిఫుల్, చాలా అద్భుతంగా ఉన్నాయి. నాకు తెలిసి ఇంకా రెనోవేషన్ జరుగుతున్నట్టుంది.
బ్యూటిఫుల్. సో కాషన్, సెల్ఫీ అట్ దిస్ లొకేషన్ ఇస్ రిస్కీ. సెల్ఫీ స్టిక్స్ అనేది అలౌ చేయరు. ఇదిగోండి అక్కడ ప్రైజెస్ అనేవి ఉన్నాయి. మనకి ఇండియన్స్కి 200 ఛార్జ్ చేస్తారు, స్టూడెంట్స్కి అయితే 100, ఫారినర్స్కి అయితే మరి ఐ డోంట్ నో హౌ మచ్ దే ఆర్ గోయింగ్ టు ఛార్జ్. టికెట్ అయితే తీసుకున్నానండి. టికెట్ అయితే మనకు 200 ఛార్జ్ చేశారు. సో మ్యూజియం ఉంటుంది అనుకుంటాను. మ్యూజియం చూసేసి ఏముంటుందని నాకు తెలియదు. 200 అంటే మరి మ్యూజియంకే అనుకుంటాను. ఏ పోర్ట్లో ఏవో కానీ బాధపడేస్తారు. మెహరాన్ గార్ అడ్మిషన్ కాంట్రిబ్యూషన్ 600, కన్స్ట్రక్షన్ 400, టూర్ ఎక్స్కోట్ ఫీ 400, ఎలివేటర్ 50 రూపీస్, టైమింగ్స్ 9 AM to 5 PM అంట. ఎంత పెద్దది అంటే చాలా పెద్దది. బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్, బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్. సో ఇంగ్లీష్ మాట్లాడితే కేరళ 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 అంటున్నారు కానీ మరి ఎవరు కూడా ఆంధ్రప్రదేశ్ అనేది లిస్టులోకి రాలేదండి. నిజంగా చెప్తున్నాను, నేను ఎంత ట్రావెల్ చేశాను కానీ ఎవరు కూడా ఆంధ్రప్రదేశ్ అనేది కూడా అంటే మరి ఇండియా ట్రావెల్ చేయట్లేదో ఏంటో కానీ షాక్. సో 10 minutes వాక్ అన్నారు. 10 minutes వాక్ అయ్యి పైకి వెళ్ళిన తర్వాత ఒక మ్యూజియం ఉంటుంది. ఆ మ్యూజియం చూసి పైన ఫోర్ట్ వ్యూ అయితే చూడొచ్చు అని చెప్పారు. సో 200 ఛార్జ్ చేశారంటే నాకు తెలిసి ఈ మ్యూజియం కోసం ఛార్జ్ చేసి ఉంటారు. సో ఇది మనకి ఏంటంటే వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఫోర్ట్స్ ఇన్ జోధ్పూర్ ఇన్ రాజస్థాన్. శాపానికి గురైన ఫోర్ట్ ఇది. ద మార్క్స్ ఆఫ్ ది కెనాన్ బాల్స్ ఆన్ ది ఫోర్ట్ 1808 AD అంట. సో దీని తర్వాత మిగతావన్నీ కూడా దగ్గరలో ఉంటాయి. నేను మ్యాక్సిమం ఒక రోజులో జోధ్పూర్ కవర్ అవుతుందా లేదని చూస్తున్నాను. సో ఇదిగోండి అక్కడ ఉన్న కెనాన్స్ అన్నీ కూడా మనకి 1808 ADలో ఉంది. ఇక్కడ జిప్ లైన్ కూడా ఉంది కానీ జిప్ లైన్ మరి నాకు అవసరం లేదండి. జిప్ లైన్ మనకు పెద్ద ఇంట్రెస్ట్ ఏమి ఉండదు కానీ ఇప్పుడు మీకోసం చూపిస్తాను, ఆ ఇన్ఫర్మేషన్ చూపిస్తాను. మీకు కావలిస్తే బుక్ చేసుకోండి. అక్కడ ఉంది కదా జిప్ లైన్ టూర్ అని, బుక్ నో. సో ఇదిగోండి మనకి ఫోర్ట్ పైన జిప్ లైన్ కూడా అవైలబుల్ ఉంది. కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీరు జిప్ లైన్ కావాలంటే జిప్ లైన్ కూడా చేసుకోవచ్చు. సో 10 minutes వాక్ తర్వాత జై హనుమాన్. 10 minutes వాక్ తర్వాత మనం మ్యూజియం దగ్గరికి వెళ్తాం. చూడండి ఇన్సేన్, చాలా పెద్ద ఫోర్ట్ ఇది. సో వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఫోర్ట్స్ ఇన్ రాజస్థాన్. బాగుంది, చాలా బాగుంది. ఇది కూడా మనకి ర్యాంప్ వాక్ ఉంది, స్టెప్స్ ఏం లేవు. సో 2 గేట్లు ఉంటాయండి మనకి. జైపూర్ గేట్ ఒకటి, ఇంకా ఫతేపూర్ గేట్. అవన్నీ విక్టరీ గేట్స్. ఇదిగోండి రావ్ జోధాజీ ఫాల్సా 1459 ADలో అద్భుతమైన నిర్మాణం. మన రాథోడ్ డైనాసిటీకి సంబంధించిన రావ్ జోధా కట్టించడం జరిగింది. తెల్లారింటికి మళ్ళీ కాలుకుపోయినాయి. యూ బ్యూటీ, ఎంత బాగుందంటే అంత బాగుంది. సో మనకి మెహర్గాన్ ఫోర్ట్ దగ్గర నుండి జోధ్పూర్ వ్యూ అదే నాకు తెలిసి ఎక్స్పెక్ట్ చేశారు. యూ కెన్ సీ ద జోధ్పూర్ వ్యూ అండ్ ద ఎగ్జిబిట్స్ ఆఫ్ రాథోడ్ డైనాసిటీకి సంబంధించిన ఎగ్జిబిట్స్ అన్నీ మనకి అద్భుతమైన ఫోటోలు అయితే ఉంటాయి. సో 10 minutes నడుచుకుంటూ వెళ్ళిపో అన్నారు. 9 గంటలు అంటే 9 గంటలకు వచ్చేసాను. ఎందుకంటే మరి 2 రోజులు ఉండాలి అంటే కష్టమే. మేజర్ అన్నీ కవర్ చేసేసి దాని తర్వాత మిగతా కవర్ చేస్తా. ఇది మెహరాన్ బజార్ అంట. ఇక్కడ నాకు తెలిసి సామాన్లు సత్తున్నారు. ఈవినింగ్ అయితే మనకి 9 to 5 కదా, ఆ టైంకి వస్తే ఎక్కువ ఉంటాయి. టిఫిన్ సెంటర్లు అన్నీ ఉన్నాయండి ఇక్కడ. ఇప్పుడు ఇవన్నీ సామాన్లు, కేఫ్టేరియాలు ఇవన్నీ కూడా అమర్చారు. మ్యూజియం దిస్ సైడ్. మ్యూజియంకి అయితే ఫస్ట్ వెళ్ళిపోదాం. సో పైకి ఎక్కి సూరజ్పూల్కి అయితే వచ్చాను. సూరజ్పూల్ దగ్గర మనకి మ్యూజియం ఉంటుంది. ఆ మ్యూజియం చూసేసి మళ్ళీ పైకి వెళ్ళండి అన్నారు. జై గణేశాయ.
బా ఏంటండి ఆ ఫోటో, బా ఇంక్రెడిబుల్. సెయింట్స్ చెప్పించిన ఖర్చు చేసిన అది హాంటెడ్ హిస్టరీ ఎవరికి చాలామందికి తెలియదండి. మన అందరూ ఏమనుకుంటారు వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఫోటో ఏమనుకుంటారు తప్పించి దీని హాంటెడ్ హిస్టరీ అనేది ఎవరికి తెలియదు. చాలా అద్భుతం, బ్యూటిఫుల్. చాలా చాలా బాగుంది. రాథోర్ రాజులు వీళ్ళందరూ. సో ఇప్పుడు ఈ అద్భుతమైన ఈ ఫోర్ట్ని గవర్న్ చేసేది, కంట్రోల్ చేసేది అంతా కూడా మనకి గాజ్ సింగ్. సో ఏంటి మళ్ళీ ఇప్పుడు అంతా కూడా ఎగ్జిబిట్స్, జనం ఎక్కువైపోయినారు, ప్రశాంతం చూపించలేనేమో. బా జనం ఎక్కువ అయిపోయినారు, అదే బాధ. కానీ లేకపోతే చక్కగా కనిపించాయి. ఎలిఫెంట్ హౌదా హౌదా హౌదా. సో ఇవన్నీ వుడెన్ ఎక్విప్మెంట్స్. ఎలిఫెంట్ హౌదా అని పెట్టారు కానీ మొత్తం అంతా కూడా వుడెన్తో తయారైన ఎక్విప్మెంట్స్. ఇవన్నీ కూడా వుడెన్ ఫ్రేమ్ డెకరేట్ విత్ డోమ్ షేప్డ్ కెనా డెకరేట్ విత్ గ్లైడింగ్ అండ్ వెల్వెట్ కెనాన్. బా సో బాగున్నాయి. సో జనం లేకపోయినప్పుడు తొందరగా కవర్ చేసుకుంటూ వెళ్ళిపోతుండాలి లైన్గా. బా రాథోర్ రాజ్యం. పెద్దది. సో ఇవన్నీ కూడా ఇందాక ఎలిఫెంట్ గౌడ్ చూసాం, ఇప్పుడు పాలంక్విన్స్. ఇవన్నీ కూడా వుడెన్ ఫ్రేమ్ డెకరేట్ విత్ గ్లాస్ అండ్ గ్లాస్ వర్క్. ఇదంతా కూడా మన గ్లాస్ వర్క్, వుడెన్ గ్లాస్ వర్క్. రజత్ కాసా. ఎస్ ఎస్ ఎస్. సో మన ఊపి మనం వెళ్ళిపోతూ ఉండాలి. మరి రాళ్ళు వీలంటే మరి జనం వస్తూనే ఉంటారు. నెమల పల్లకి, తామ్ జామ్, రాజస్థాన్ హుక్కా. సో 8, 9 అయింది. మళ్ళీ ఇప్పుడు వేరే దగ్గరికి వెళ్తున్నాను. సో మ్యూజియం మరి పెద్దవా చిన్నవా కానీ ఎగ్జిబిట్స్ అయితే మన వుడెన్ ఫ్రేమ్స్, పాలంక్విన్స్, ఎలిఫెంట్ గౌడ్స్ ఇవే ఉన్నాయి. టర్బన్ టైయింగ్ డెమాన్స్ట్రేషన్ ఆన్ రిక్వెస్ట్. 100 రూపీస్ గ్రాట్యుటీ. ఆల్రెడీ నేను జైపూర్లో ట్రై చేశాను. 50 రూపాయలు అన్నాడు, 10 ఫోటోలు తీసి 500 ఎందుకులేండి, 500 తీసుకున్నారు. మరి ఏం చేయలేము. బాగుంది, బ్యూటిఫుల్, చాలా చాలా బాగుంది. సో మనకు ఫ్రీగా కడతారు కానీ మనం గ్రాట్యుటీ కింద మనం యూ హ్యావ్ టు పే 100 రూపీస్. బ్యూటిఫుల్ కెనాన్స్. పాలంక్విన్ మహాడోల్, రాజో రాణి పల్లకి, అది కెనాన్స్. సో అలా అయినంత వెళ్తాను, వెళ్ళి మీకు అవన్నీ చూపిస్తాను. కత్తులు, కటార్లు ఇవన్నీ ఉన్నాయి. సో
సో మనకి జోధ్పూర్ అంతా రాథోర్ డైనాసిటీ ఉండేది అంతా. అప్పుడు వాళ్ళు వాడే కత్తులు, స్వార్డ్స్, డాగర్స్, కవర్స్. మహారాజా గాజ్ సింగ్ ఇప్పుడు కంట్రోల్ చేసింది మనకి మహారాజా గాజ్ సింగ్ అని. కర్టెన్స్, ఎంబ్రాయిడరీ మెటీరియల్స్, కత్తార్లు. ఇది చూసినప్పుడల్లా నాకు ఎలా గుర్తొస్తుంది యాక్స్ మ్యాన్. మనకి ఏదేంటిది వుల్ఫ్ సినిమాల్లో ఉంటాడు కదా, నార్మల్ ఒక చెయ్యి అంతా కూడా యాక్స్ రూపంలో ఉంటుంది యాక్స్ మ్యాన్. బ్యూటిఫుల్. ఏంటిది వైన్ ఫ్లాస్ చూస్కి అంట. బ్యాటిల్ బాక్స్, పెన్ బాక్స్, పెన్ ఉంచుకోవడానికి కూడా చూడండి బంగారం, బ్రాస్ మేడ్ ఆఫ్ బ్రాస్. ఒక పాట్, గోబెడ్ సురాహి అంటున్నారు కానీ అంతా ఒక పాటలు. సో ఇదంతా మార్బులా, వుడ్డా? లేదు, ఇదంతా స్టోనేనండి. స్టోన్కి మనకి కలర్ వేశారు. చూగా అంటే మరి ఇది ఉండే మనకి రాజ్పుట్ రాజులు వస్త్రాభరణం. అప్పట్లో స్టేషన్ మోడల్స్, రకియాబాగ్ స్టేషన్ అండ్ ట్రైన్ మోడల్స్ బాగున్నాయి. సో ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ హిందీలోనే ఇంగ్లీష్లో మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే అట్లీస్ట్ నాకు హిందీ అంటే మరి మొత్తం ఫుల్గా రాదు కానీ ఓకే. అబ్బా ఏంటిది? లాక్ విత్ సెట్ ఆఫ్ కీస్ అంట. లాక్ అలా ఉంటుంది అసలు. చూడండి ఎంత పెద్ద పెద్ద రాజుల తలుపులు అంటే పెద్ద పెద్ద తలుపులు. కీస్ అయితే అమేజింగ్. ద కాయిన్స్ ఆఫ్ మర్వార్ డైనాసిటీ, మొఘల్ కాయిన్స్, మర్వార్ కాయిన్స్, ప్రిన్స్లీ స్టేట్ కాయిన్స్ ఆఫ్ మర్వార్, ఈస్ట్ ఇండియా కంపెనీ కాయిన్స్ బాగున్నాయండి. ఐడియాస్ ఆఫ్ గాడెస్ కంగూర్. బా, ఈరోజు పొద్దున హనుమాన్ దేవాలయంకి వెళ్ళాను. మనకి తర్వాత ఇంకెక్కడికి వెళ్ళలేదు. సో ఈ గన్స్ అంటే నేను చాలా మ్యూజియంలో చూశాను. మ్యాథ్లాక్ గన్స్ అనేది ద మోస్ట్ పవర్ఫుల్ గన్స్. సో మన ప్రతి మ్యూజియంలో ఎగ్జిబిట్స్ కూడా మనకు కనిపిస్తుంటాయి. సో అయిపోయింది, ఎగ్జిబిట్ అయిపోయింది. సో నేనైతే మీరు త్వరగా ఒక జెట్ రాకెట్ లాగా ఈరోజు పరిగెట్టాలండి, లేకపోతే లాభం లేదు. ఎందుకంటే నిన్న రోజు కూడా బాగాలేదు. ఫోటోగ్రఫీ నాటలు కూడా ఏంటి నో ఫ్లాష్ ఫోటోగ్రఫీ అన్నారు కానీ పర్వాలేదు, ఫ్లాష్ లేకుండా తీసుకోవచ్చు. చూడండి రాజస్థాన్ కట్టు బట్ట, ద మార్వార్ పెయింటింగ్స్. ఫ్లాష్ వేయకుండా తీసుకోమన్నారు. సో ఆర్ట్ అండ్ ఆర్టిస్ట్. ఇందులో ట్రిక్ ఏంటంటే మీ షాడోలో అది చక్కగా కనిపిస్తుంది. మీ షాడో లేకపోతే లైట్ మీద సరిగ్గా కనిపించదని చూడండి ఎలా వేస్తున్నారు పెయింటింగ్స్. సో ఆ పిగ్మెంట్స్ అన్నీ ఒక స్నేల్ గవ్వ ఉంటుంది కదా, ఆ స్నేల్ దీంట్లో వేసి కలిపేసి ఆ పేపర్ మీద చెక్కిన డాట్స్ అన్నీ కలిపేసి అక్కడ పెయింటింగ్ అనేది వేయడం
చాలా అద్భుతం. చూడండి, దాని మీద చెప్తారు. ఫినిషింగ్ ఆఫ్ అయ్యాక నేను మళ్ళీ చూపిస్తాను. చూడండి, అది దట్ ఈస్ హౌ ద పెయింటింగ్స్ వేర్ మైండ్. ఫినిషింగ్ ఆఫ్ అయింది. ఇవన్నీ కూడా మెటీరియల్స్ యూజ్డ్ ఇన్ మినియేచర్ పెయింటింగ్. కానీ ఎక్కువగా చూడండి, అక్కడ ప్రతి దగ్గర కూడా మన గవలు ఉన్నాయి కదా, ఆ గవతో మీకు చిన్న డెమో అనేది మీకు షూట్ చేశాను. ఆ గవలో మొత్తం పిగ్మెంట్స్ అన్నీ కలిపి చక్కగా పెయింటింగ్స్ అనేవి గీయడం అనేది జరిగింది. మర్వార్ పెయింటింగ్స్. చాలా అద్భుతం. సో ఎగ్జిబిట్స్ అనేవి ఎక్కువగా లేకపోయినా కూడా పెయింటింగ్స్తో నిండిపోయి ఉన్నాయి. అంటే మరి ఇంకా నేను పైకి వెళ్ళలేదు కాబట్టి తెలియదు. కానీ సో సెల్ఫీ స్టిక్, ట్రైపాడ్ ఇవేవి అలౌ చేయట్లేదు. బాగున్నాయి. ఇదైతే అబ్సల్యూట్లీ బ్యూటిఫుల్ ఎమోషన్ ఆఫ్ లవ్. సో ఆడియో గైడ్ కూడా ఇస్తారు. ఆడియో గైడ్ వింటూ మనకి లక్ష్మీ విలాస్ ప్యాలెస్ దగ్గర కూడా ఓదోదలు ఆడియో గైడ్ ఇచ్చారు. ఆడియో గైడ్ ఇస్తూ చక్కగా వింటూ ఇవంతా ప్యాలెస్ అంతా చూడొచ్చు. లవ్ అండ్ ఫ్లాగ్ ట్రెడిషన్. సో ఇదిగోండి, అక్కడ శీష్ మహల్ ఉంది కదా. శీష్ మహల్ అనేది నేను ఐ థింక్ ఐ హ్యావ్ సీన్ ఇన్ జైపూర్. పూల్ మహల్ అయితే ఇక్కడ ఉంది, తత్కా విలాస్. సో అదైతే ఇంకా నేను వెళ్తాను. సో జిప్ లైన్ కూడా ఉంది. ఆ నెంబర్ అయితే పింక్ చేశాను. మీరు ఎవరైనా జిప్ లైన్ కావస్తే చక్కగా జిప్ లైన్ కూడా చేసుకోవచ్చు. ద రాయల్ టెక్స్టైల్స్ ఆఫ్ జోధ్పూర్. ఇవన్నీ మరి ఎంబ్రాయిడరీస్ అని మనకి ఉదయపూర్ దగ్గర నుండి ఉదయపూర్, జైపూర్ ఇవన్నీ కూడా ఎంబ్రాయిడరీ మెటీరియల్స్ అని. అబ్బా, ఇప్పుడు అన్నీ ఎంబ్రాయిడ్స్కి వచ్చాం. బా, ఇదిగోండి అంతా మనకి ఇది జోధ్పూర్ రాజస్థానీ అటైర్. అంగార్కా, హ్యాంగింగ్ చిక్స్ అండ్ రెడ్ స్క్రీన్స్, ఫ్లవర్ స్ప్రెడ్, అన్ని క్లాతింగ్ అండ్ ఎంబ్రాయిడరీస్ ఇవన్నీ. సో చూస్తుంటే నాకు తెలిసి ఫ్లోర్ అంతా ఎగ్జిబిట్ చాలా ఉన్నాయండి. రాయల్ టెంట్స్ అండ్ ఫర్నిచర్స్. చూడండి ఇవన్నీ ఎలా పెట్టారు ఏంటో కానీ అద్భుతం. ఎక్స్పీరియన్స్ ద బ్యూటీ ఆఫ్ ఇండియా వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం. అప్పుడప్పుడు అన్నింటికి వెళ్తుండాలి. ఏముందో ఏంటి మన దేశంలో ఏముందని మనకు తెలియాలి. బా, శీష్ మహల్ అంటే ఇట్స్ ద ప్యాలెస్ ఆఫ్ మిర్రర్స్. చూడండి, చాలా దగ్గరలో మన ఫోటోగ్రఫీ లేదు, కానీ ఇక్కడికి అట్లీస్ట్ కొంత భాగం వరకు తీయగలుస్తున్నాం. సో శీష్ మహల్ అంటే ఇట్స్ ప్యాలెస్ ఆఫ్ మిర్రర్స్, కెనోపీ, ప్యాలెస్ ఆఫ్ మిర్రర్స్. ఇప్పుడు చాలా దగ్గర మన ఫోటోగ్రఫీ చూసారా. అందుకని కొన్నిటికి నేను ఎందుకు వెళ్ళాలంటే మనం మ్యాక్సిమం ఇలా వెళ్ళేటప్పుడు చక్కగా మనకి ఏదో ఒక ప్రాంతంలో అది మనకు ఫ్రీగా మనకు దొరుకుతుంది. కాకపోతే అదే మహల్ అయితే మనకు దొరకదు కానీ, బట్ స్టిల్ బ్యూటిఫుల్. యూ కాన్ టేక్ ఫోటోగ్రఫీ ఇన్ శీష్ మహల్ యూజువలీ ఇన్ ఆల్ ద ప్లేసెస్, బట్ see here it's free. Beautiful. మొత్తం మనకి జైపూర్ కానీ ఉదయపూర్ కానీ ఇవన్నీ మహల్స్ అన్నిట్లు కూడా మనకి ఫోటోగ్రఫీ అనేది ఎలా కూడా ఉండదు. ఇక్కడ చక్కగా ఫ్రీ ఫోటోగ్రఫీతో చక్కగా చూసుకోవచ్చు. సో ఎందుకు ఎన్నిసార్లు చూపిస్తారంటే మ్యాక్సిమం చాలా దగ్గర నేను శీష్ మహల్కి వెళ్ళాను కానీ దే డోంట్ లెట్ యూ ఫోటోగ్రఫీ. ఇక్కడ చక్కగా మీకు ఫ్రీగా చూపించగలుగుతున్నాను, అందుకనే తీస్తున్నాను.
బ్యూటిఫుల్. సో మ్యాక్సిమం మనకి శీష్ మహల్లో ఉన్నవన్నీ కూడా ఇట్స్ అ ప్యాలెస్ ఆఫ్ మిర్రర్స్. సో ద లాటిస్ వర్క్ అండ్ ఆల్ ఇదంతా కూడా అద్భుతం, బ్యూటిఫుల్. సో ఇదంతా మనం మెచ్చుకోవాల్సింది ఏంటంటే ది బ్యూటీ లైస్ విత్ ద లాటిస్ వర్క్. సో దట్ ఈస్ ఇంక్రెడిబుల్. చూస్తాను ఇక అన్ని మూలలకి వెళ్తారని ఎక్కడెక్కడ ఏటేటి ఉన్నాయని చూసి. ఇంటీరియర్ ఆఫ్ శీష్ మహల్ సో అద్భుతం అండి. శీష్ మహల్ని మీకు చూపించగలిసాను చూసారా. ఈ పాయింట్ అనేది దిస్ మేడ్ మీ హ్యాపీ, వెరీ హ్యాపీ. సో ఈ ఒక్క పార్ట్ ఉందో చూసారా, దిస్ యాక్చువల్ స్టోర్ మై హార్ట్. ఎందుకంటే నేను చాలా దగ్గరికి వెళ్ళాను. ఒక దగ్గర శీష్ మహల్కి వెళ్తే లోపలికి వెళ్ళిన తర్వాత నో ఫోటోగ్రఫీ అన్నారు. మరి టికెట్ అనేది నేను తీసుకొని వెళ్ళాను కానీ ఐ కుడెంట్ క్యాప్చర్ ఇట్. బట్ ఈవెన్ ఇన్ జైపూర్ కూడా దే ఛార్జింగ్ లైక్ 500 అండ్ దే టోల్డ్ లైక్ దేర్ ఇస్ నో ఫోటోగ్రఫీ అలవాట్. సో అట్లీస్ట్ చూడండి, మనకి శీష్ మహల్ అనేది మనం ఫ్రీగా మీరు జోధ్పూర్ వస్తే చక్కగా చూసుకోవచ్చు. సో ఎగ్జిబిట్ 22 బ్యూటిఫుల్. సో ద ప్యాలెస్ ఆఫ్ మిర్రర్స్. అచ్చా హే ఏదో అంటున్నట్టుగా మాకు అర్థం కాదు. అది బ్యూటిఫుల్, చాలా చాలా బాగుంది. మనం బయట ఎక్స్టీరియర్ వ్యూకి వెళ్దాం. ఎగ్జిబిట్ 23 డు నాట్ క్రాస్ ద సెక్యూరిటీ బ్యారియర్, రిస్క్ ఆఫ్ ఫాలింగ్. ఇక్కడ నుండి మనం వ్యూ చూడటానికి బ్యూటిఫుల్ అండి. చూడండి, అబ్సల్యూట్లీ ఇన్సేన్ బ్యూటీ, అద్భుతం. చాలా చాలా బాగుంది. చూడండి, చాలా పైకి వచ్చి చూపిస్తున్నాను. బ్యూటిఫుల్. సో వ్యూ అనేది 28 ఇది కూడా మన శీష్ మహల్. అబ్బా, ఎక్కడైతే దిస్ ఈజ్ సంథింగ్ రియలీ ఇంట్రెస్టింగ్. సో అంటే మొదట జోధ్పూర్ వచ్చేస్తే చక్కగా మీరు ఈ శీష్ మహల్ మిస్ అయ్యమనే ఫీలింగ్ అనేది మీకు ఉండదు. అంటే గ్లాసెస్ మిర్రర్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి కదా. మోస్ట్ ఆఫ్ ది మేజర్ వర్క్ దట్ హ్యాస్ బిన్ డన్ ఇన్ ద శీష్ మహల్ విల్ బి ద సేమ్ ఇన్ ఎవ్రీ మహల్. లైక్ ఇట్ విల్ బి డిఫరెంట్ గ్లాసెస్ సేమ్ లాటిస్ వర్క్. దగ్గర విండోస్ అక్కడ ఉన్నవన్నీ కూడా సేమ్ ఇంచు ఆల్మోస్ట్ లైక్ సిమిలర్. మ్యూజిక్ మిలిటరీ థెరపీ. సో బ్యూటిఫుల్ అండి. మ్యాక్సిమం అయిపోయినట్టు అనుకుంటాను. సిటీ వ్యూ పాయింట్స్ ఇవన్నీ. బ్యూటిఫుల్, చూడండి, చాలా అద్భుతంగా ఉంది. ఇంక్రెడిబుల్. రాజస్థాన్ సెక్యూరిటీ వాళ్ళు మామూలుడు కాదు. అక్కడ చెయ్యి ఎట్టేసి మరీ వ్యూ తీస్తున్నాం. దట్ ఈజ్ నాట్ అలౌడ్ అన్నారు. అలౌడ్ అంటే మరి అది నేను ట్రైపోర్డ్తో ఏం తీయట్లేదు ఇస్తాను, నా చేత్తోనే తీసుకుంటున్నాను. ఇట్స్ ఆన్ మై ఓన్ రిస్క్. కానీ ఇన్సేన్ వ్యూ అట్లా క్యాప్చర్ చేశారండి, చాలా అద్భుతం. ఏ దుర్గాదాస్ రాథోర్. సో మనకి ఫోర్ట్లో మహారాజా జస్వంత్ సింగ్ అనేది నివసించేవారు. సో గ్రంథాలు, స్క్రిప్ట్స్. సో అర్ధనారీశ్వర మనకి శివపార్వతులు, హరహర మహాదేవ్, శంభో శంకర. సో ఈ ఫోర్ట్లో మనకి మహారాజా జస్వంత్ సింగ్ అనేది ఉండేవారండి 16th to 17th century. ఎగ్జిబిట్స్ దట్ ఈస్ బ్యూటిఫుల్. చాలా ఎగ్జిబిట్స్ ఉన్నాయి. నేను తక్కువనే అనుకున్నాను కానీ జన్కీ మహల్
సో ద లాటిస్ వర్క్ అండ్ ఇంక్రెడిబుల్, చాలా బాగుంది ఫోర్ట్ అయితే. ఇట్స్ రికమెండెడ్, ఇట్స్ రియల్లీ వర్త్. జంకీ మహల్. ఎంత జంకీ మహల్. సో ఈ ఫోర్ట్ మనకి, అందుకే నాకు చాలామంది అన్నారు ఇట్ విల్ టేక్ ఎ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ యూ వెన్ యూ గో త్రూ మ్యారాన్ ఫోర్ట్, సో మేక్ ష్యూర్ యూఆర్ గోయింగ్ దట్ వన్ ఫస్ట్ అని చాలామంది ప్రాంతీయులు కూడా నాకు రికమెండ్ చేశారు. ఇది కూడా మోతీ మహల్. సో నాకు తెలిసి మీరు ఫస్ట్ ఉదయపూర్లో కూడా శీష్ మహల్కి మీకు అలౌ చేయరు, జైపూర్లో కూడా అలౌ చేయరు. చక్కగా జోధ్పూర్లో అయితే 200 టికెట్తో మీరు మొత్తం మహల్ అంతా చూడవచ్చు. త్రిశూలం, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్, చాలా చాలా బాగుంది. సో నేను అనుకున్న దానికన్నా చాలా పెద్దది. లైక్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఎగ్జిబిట్స్. సో ద లాటిస్ వర్క్ అనేది ఇంక్రెడిబుల్. ఇది ఒక వ్యూ. సో ఈ ఒక్క మహల్కి నా ఛార్జింగ్ అంతా డౌన్ అయింది. బట్ స్టిల్ ఐ వాంటెడ్ టు క్యాప్చర్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ది మహల్. సో దట్ ఈస్ ది మేజర్ పాయింట్. అవసరమైతే ఒకరోజు ఉంటాం, మరి ఏం చేస్తాం. కానీ ద ఎండ్ ఆఫ్ టూర్ జర్నీ దియోడి. కేర్ఫుల్లీ యు ఆర్ బీయింగ్ వాచ్డ్. యాజ్ యూ వాక్ త్రూ ద passageway you are being followed by many pairs of beady little eyes. జనని దియోడి. బా, ఇది ఒక బ్యూటిఫుల్ థింగ్. చాలా చాలా బాగుంది. మ్యూజియం షాప్. ఫోర్ట్ టూర్ కంటిన్యూస్. చూ, నా సెల్లోనే ఇలా వస్తుందంటే ఇంకా ఏ డిఎస్ఎల్ఆర్ ఏదైతే ఇంక మరి అది వేరే నెక్స్ట్ లెవెల్లో ఉండేది. సో టాయిలెట్స్ అయితే ఉన్నాయండి ఫోర్ట్లోనే. శాపానికి గురైన ఫోర్టే ఇంత అద్భుతంగా ఉందంటే నో నోస్ ద హాంటెడ్ హిస్టరీ బియాండ్ దిస్ మెహర్గార్ ఫోర్ట్. బాగుంది. మ్యూజియం షాప్. ఆ షాప్లోకి మనం వెళ్ళి మరేం కొనొద్దులండి. మ్యూజియం షాప్స్. ఓ, సో ఇవి కావాలంటే కొనుక్కోండి. మొత్తం జోధ్పూర్ టీ షర్ట్స్. సో నాకు తెలిసి జనరల్గా ఎలా చేయరు. సో అక్కడైతే మనకు షాప్ అయితే ఉంది. షాప్స్ అన్నిటికి కూడా వెళ్ళాను, కానీ మరి సిన్స్ దే డోంట్ అలౌ ద రేట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఇదంతా మనకి బ్యూటిఫుల్ టెంపుల్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ. బ్యూటిఫుల్, చాలా బాగున్నాయి దేవాలయాలు. సో చక్కగా ఫోర్ట్ అంతా తిరిగాను, కానీ మనకి టీషర్ట్స్ అనేవి నేను తీసుకుందాం అనుకోండి. టీషర్ట్ ఒక క్యాప్ అనేది నాకు కొటేషన్ ఉండాలి జనరల్గా. నేను అది తీసుకుందాం అనుకున్నాను. ఇప్పుడు నేను వాడుతుంది కూడా అది కూడా మంచి క్యాప్ అని, కానీ నా ఫ్రీడమ్ ఇజెంట్ ఫ్రీ అనే క్యాప్ అనేది వేరే అబ్బాయికి ఇచ్చేసాను. ఒక అబ్బాయి అడిగితే క్యాప్ బాగుందంటే ఇచ్చేసాను. అది ఎక్కడ స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి వెళ్ళే సమీపంలో ఇచ్చేసాను. దాని తర్వాత మరి నేను క్యాప్ అనేది నా దగ్గర లేదు ఇప్పుడు ప్రజెంట్. ఉందంటే అది వేరేది ఉంది, కానీ 1200 క్యాప్ అన్నారు. టీషర్ట్ ఏమో 2500 ఎంత అన్నారు. మరి ఎందుకులే మనకి, ఎందుకు అంత రేట్ ఇచ్చి ఏం చేస్తామని చెప్పి నేను తీసుకోలేదు. సో పైకి వెళ్తున్నాను, పైన ఏముందని చూపించడానికి. సో ఆ ఫోర్ట్ నుండి వెనక భాగంగా అయితే వచ్చానండి. ఇదంతా వెనక భాగం. చక్కని చెట్లు, ప్రశాంతంగా కూర్చొని టైం పాస్ చేయడానికి అనుకుంటాను. బాగుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది.
సో నాకు తెలిసి అంతా సీసీటీవీ సర్వేలెన్స్ టీమ్ అనుకుంటాను. ఆలే బ్యూటిఫుల్, చాలా చక్కని వాతావరణం. బయట ఫోర్ట్ లోపల ఎండ గుమాయించేసిన మనం చక్కగా చెట్ల కింద కూర్చొని హాయిగా కూర్చొని కాసేపు రిలాక్స్ అవుతూ జస్వంత్ తాండాకి అయితే వెళ్తాను నేను. బాగుంది. సో అలా నడుచుకుంటూ వస్తే ఇక్కడ నో ఎంట్రీ, చాలా అద్భుతమైన కెనాన్స్ అయితే ఉన్నాయి. బా మరి అక్కడికైతే మనకి పోలీస్ అతను ఉన్నారు, ఇది నో ఎంట్రీ అని చెప్పారు. కాషన్, నో సెల్ఫీస్. ఓహో, మనకి మిస్ అయిందండి వ్యూ. ఇక్కడ వరకే మనం చూడగలుస్తున్నాం, కెనాన్సే చూడగలుస్తున్నాం. సో ఉమైద్ ప్యాలెస్ అనేది అక్కడ నుండి ఇక్కడ చక్కగా కనిపిస్తుంది. ఓ వ్యూ అనేది తీసుకుంటూ బాగుండు, కానీ ఈ వ్యూ కరెక్ట్గా కనిపించే టైంకి వ్యూ కనిపించట్లేదు. బ్యూటిఫుల్ కెనాన్స్. డిజేబుల్డ్ అండ్ చిల్డ్రన్ ఉమెన్ నాట్ అలౌడ్. సో చక్కగా ఫోర్ట్ అంతా తిరిగాను. చాలా అద్భుతమైన ఫోర్ట్ అండి, నాకు చాలా హార్ట్ అని మళ్ళీ దోచుకుంది. శీష్ మహల్ అనేది యూ కాంట్ టేక్ ఫోటోగ్రఫీ ఇన్ మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్ ఇన్ రాజస్థాన్, బట్ స్టిల్ వీ గెట్ అన్ ఆపర్చునిటీ టు టేక్ ద బ్యూటీ ఆఫ్ శీష్ మహల్ అనేది ఇక్కడ మనం తీసుకోవచ్చు. చాలా అద్భుతంగా అనిపించింది. ఫోర్ట్ అంతా తిరిగాను. డిఫరెంట్ ఎలిఫెంట్ హవడాస్ అనేసి మనకి ఫ్యాక్లోనియన్ పెయింటింగ్స్ అనేవి, ఎంబ్రాయిడరీస్ పెయింటింగ్స్, ఇవన్నీ చాలా బ్యూటిఫుల్ డిస్ప్లేస్ అయితే ఉన్నాయి. ఆర్మర్ గ్యాలరీ కూడా ఉంది. చక్కగా మనకి కెనాన్స్ ఇవన్నీ సమీపంలో. వ్యూ పాయింట్ ఎంత అమేజింగ్గా ఉంది, కాకపోతే మన కళ్ళతో మాత్రమే చూడగలం. యూ కాంట్ క్యాప్చర్ ఇట్ బికాస్ ఇక్కడ మనకి వాల్స్ అనేవి పెట్టేశారు కాబట్టి యూ కాంట్ క్యాప్చర్ ద బ్యూటీ, బట్ స్టిల్ మన కళ్ళతో అయితే మనం ఆ అద్భుతమైన వ్యూస్ అనేది చూడొచ్చు. సో ఇంక్రెడిబుల్ ఫోర్ట్ విచ్ ఎవ్రీ వన్ హ్యాస్ టు కమ్ అండ్ విజిట్. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ చక్కగా వచ్చి మొదట టూరిస్ట్ లొకేషన్ మీరు మెహర్గార్గ్ ఫోర్ట్కి వచ్చి, దాని తర్వాత మనకి ఇక్కడ చాముండి మాత కానీ లేకపోతే జస్వంత తాడ కానీ ఇవన్నీ కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉంటాయి. సో ఇవన్నీ కూడా మీరు ఒకేసారి కవర్ చేసుకోవచ్చు మెహర్గాన్ ఫోర్ట్కి అయితే మీరు వచ్చేటట్టయితే. సో ఇది మనకి టైమింగ్స్ అనేది మనకి ఉదయం 9 గంటల నుండి మనకి ఫస్ట్ ఇదే ఓపెన్ అవుతుంది. 9 గంటల నుండి 5 గంటల వరకు ఇది ఓపెన్లో ఉంటుంది. చక్కగా అందరూ వచ్చి చక్కగా ఈ అద్భుతమైన రాథోడ్ డైనాసిటీకి సంబంధించిన అద్భుతమైన విషయాలు అయితే మీరు చక్కగా తెలుసుకోవచ్చు. సో సైనింగ్ ఆఫ్ for now from Mehergan Fort, and I will keep you posted on other updates. So such an incredible, one of the largest forts exists in Rajasthan. This is absolutely insane, Mehergan Fort. So the haunted history, it seems like it was something disappointing for me, but still it was one of the most amazing forts everyone has to come and visit. Bye, take care. And so insane look, చాలా అద్భుతంగా ఉంది ఫోర్ట్ అంతా. ఇదే మనకి ఫైనల్ వ్యూ, కెనాన్ వ్యూ. కాకపోతే ట్రైపాడ్స్ మనకి లేవు కాబట్టి మనం దూరం నుండి చూడాలి. ఇవన్నీ మనకి బ్యారియర్స్ అయితే వేసారు. వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్, చాలా అద్భుతంగా ఉన్నాయి మనకి మెహర్గార్గ్ ఫోర్ట్ విశేషాలు. సో ఫర్ నౌ బై, టేక్ కేర్ అండి. చూడండి అక్కడ మనకు కనిపిస్తుంది కదా చిన్నగా, అదే మనకి ఉమైద్ ప్యాలెస్. అక్కడికి కూడా వెళ్ళాలి ఇంకా. సో వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ శ్రీ చాముండా మాత టెంపుల్ అండి. ఇది మనకి గులాబ్ సాగర్ జోధ్పూర్ దగ్గర అయితే అద్భుతమైన నిర్మాణం అనేది ఉంది. మనకి ఫోర్ట్ రోడ్ మెహర్గార్ ఫోర్ట్ సమీపంలో మనకి చాలామంది ఫోర్ట్ చూసి వెళ్ళిపోతారు. అలా వెనుక భాగానికి వస్తే మెహర్గార్ ఫోర్ట్ కిందే మనకి అద్భుతమైన చాముండి మాత దేవాలయం అయితే ఉంది. సో ఆ వ్యూ అనేది మీకు చూపిస్తాను. ఇంక్రెడిబుల్ వ్యూస్ చూడండి, ఇదంతా కూడా స్టన్నింగ్ వ్యూస్. అక్కడ కనిపిస్తుంది కదా ద గాడెస్ ఆఫ్ ద కింగ్ ఆఫ్ జోధ్పూర్. సో అలా వెళ్ళాలి. సో నేను అక్కడికైతే వెళ్ళి మీకు ఆ అద్భుతమైన దేవాలయాన్ని చూపిస్తాను. సో మర్చిపోకుండా ట్రైపాడ్ అనేది తీసుకోవాలి. సో మనకి మెహర్గాన్ ఫోర్ట్ వస్తే మీరు చక్కగా మెహర్గాన్ ఫోర్ట్ ఆ వెనుక భాగానికి అందరూ ఎవరు వెళ్ళట్లేదు. చాలామంది వరకు వచ్చేట నుండి ఫోర్ట్ చూసి వెళ్ళిపోతున్నారు. కానీ ద పవర్ఫుల్ గాడెస్ ఆఫ్ జోధ్పూర్, సింపుల్ చెప్పాలంటే మనకి ఇది 1460లో మనకి రావ్ జోధా మహారాజా గారు 1460లో ఈ అద్భుతమైన ఐడియల్ అనేది మనకి అద్భుతమైన దేవాలయంలో ప్రతిష్ఠించడం అయితే జరిగింది. సో అతనికి కులదేవత అండి, అతను చాలా ఇష్టపడే దేవత చాముండి మాత. సో అతను చనిపోయాక కూడా ఇప్పుడు కూడా మనకి ఈ రాథోడ్ డైనాసిటీకి సంబంధించిన రాజులు వాళ్ళ ఫ్యామిలీలు అందరూ కూడా దీన్ని దర్శించుకోవడానికి వస్తుంటారు. సో దసరా వేడుకప్పుడు అయితే మనకి చాలామంది చుట్టుపక్కల జోధ్పూర్, జైపూర్ ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళందరూ కూడా చక్కగా ఈ ఫోర్ట్ని వీక్షించుకుంటూ ఈ అద్భుతమైన దేవాలయానికి రావడం అయితే జరుగుతుంది.
So the adopted goddess of Rathod dynasty, Raja's family. So adopted goddess and कुल देवता. సో ఇది కూడా మనకి టైమింగ్స్ అనేది మనకి 9 AM to 5 PM. ద్వారకాలో చూశాను క్యాక్టస్ ప్లాంట్. పుష్కరం నాకు తెలిసి నది స్నానం చేసి చక్కగా ఆ దేవుడిని దర్శించుకునేవాళ్ళు. కాకపోతే మరి డ్రాట్ చెప్పాను కదా, మరి శాపానికి గురైన ఫోర్ట్. సో ఇట్ వాస్ కంప్లీట్లీ డ్రాట్. చాముండి మాత అంటే మనకి కర్ణాటక గాడెస్ చాముండేశ్వరి దేవి. సో ఫస్ట్ మనకి విశేషం ఏంటంటే మనకి రావ్ జోధా గారు రాథోర్ రాజ్పూట్ రూలర్ ఆఫ్ రాథోర్ డైనస్టీకి చెందిన రాజు, మండోర్కి సంబంధించిన రూలరు. కానీ స్టిల్ ఈ ఐడియల్ అనేది ఫస్ట్ మండోర్లో పెడదాం అనుకున్నా, కానీ దాని తర్వాత ఈ మెహర్గాన్ ఫోర్ట్లో పెట్టడం అనేది జరిగింది. జై చాముండేశ్వరి. చాముండేశ్వరి దేవి, చాముండేశ్వరి తల్లి చాలా అద్భుతంగా ఉంది. మరి ఎవరు కూడా మనకి ఫోటోగ్రఫీ అలౌ చేయలేదు, కానీ స్టిల్ ఇట్స్ ఇంక్రెడిబుల్ టు కమ్ అండ్ విజిట్ ద అడాప్టెడ్ గాడెస్ ఆఫ్ జోధ్పూర్. సో తల్లికి అభిషేకం చేశాక ఆ నీళ్ళని ఇక్కడికి వస్తారు. ఆ నీళ్ళని మళ్ళీ వీళ్ళు తాగుతుంటారు, నెత్తి మీద వేసుకుంటారు. సోమనాథ్లో అయితే డైరెక్ట్గా తాగేస్తారా అమ్మ. బ్యూటిఫుల్. చక్కగా అందరూ మనకి మెహర్గాన్ ఫోర్ట్కి వస్తే చక్కగా మనకి చాముండేశ్వరి తల్లిని కూడా దర్శించుకోండి. బ్యూటిఫుల్. చాలా అద్భుతమైన దేవాలయం. ద పవర్ఫుల్ గాడెస్ ఆఫ్ కింగ్ ఆఫ్ జోధ్పూర్. ఓకే సార్, బ్యూటిఫుల్, చాలా అద్భుతంగా ఉంది. సో లోపల అయితే మాత్రం ఫోటోగ్రఫీ అనేది నాట్ అలౌడ్. సో ఆ బయట భాగం అంతా తీసుకోవచ్చు. సో చక్కగా లోపలికైతే వెళ్ళి ఆ తల్లిని అయితే దర్శించుకున్నాను. తల్లి అయితే దర్శించుకున్నాం, కానీ చాలా అద్భుతంగా ఉంది లోపల. ఆ తల్లి కూడా మనకి జోధ్పూర్ రాజులకి కులదేవత. సో పకడ్బందీగా సెక్యూరిటీ పంతుల్లో కూడా మనకి వాకీ టాకీలు ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళు చెప్పారు, లైక్ నువ్వు బయట బాగా తీసుకోగానే లోపల ఉన్న విగ్రహానికి తీయొద్దని చెప్తే, సో I have followed their instructions and haven't taken any photographs, but still it's really incredible, like the beauty lies విత్ ఇన్ ద ఐడియల్. లైక్ చక్కనే చీర కట్టి ఆ అందమైన నవ్వుతూ అద్భుతంగా మనకి బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ నుండి నేను జశ్వంత్ తాడాకి అయితే వెళ్తాను. ఫర్ నౌ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ చాముండి మాత దేవాలయం అండి. బై, టేక్ కేర్. జై చాముండేశ్వరి. సింపుల్, ఇంక్రెడిబుల్ అండి, చాలా అద్భుతంగా ఉంది. దేవాలయం చక్కగా దర్శనం అయితే చేసుకుని ఇప్పుడే వచ్చాను. జై చాముండ. సింప్లీ ద బెస్ట్ అండి, చాలా అద్భుతంగా ఉంది ఫోర్టు. సో కిందకి దిగిపోతున్నాను. ఇదిగోండి అంత స్ట్రక్చర్ కింద నుండి ఇందాక చూపించలేకపోయాను కానీ కరెక్ట్గా. బ్యూటిఫుల్. సో డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే మనకి జోధ్పూర్లో వెరీ ఫేమస్ ఫోర్ట్ ఏదైనా ఉంటే ఇదేనే, ఈ మెహర్గాన్ ఫోర్ట్. దీని తర్వాత మనకి అక్కడ చాముండి మాత దేవాలయం కూడా సమీపంలోనే ఉంది. సో వెనక భాగానికి చాలామంది వెళ్ళట్లేదు, కానీ ఆ వెనుక భాగానికి వెళ్తే చక్కగా చాముండి మాత కూడా దేవాలయం కూడా దర్శించుకోవచ్చు. సో ఇక్కడ నుండి ఒక చిన్న ట్రెక్ ఉంది, దుర్గామాత దేవాలయం ఉంది, అక్కడికి వెళ్తాను. అక్కడి నుండి తర్వాత జశ్వంత్ తాడాకి అయితే వెళ్తాను. సో బ్యూటిఫుల్ అండి, చాలా అద్భుతంగా ఉంది. చక్కగా వీణ వాగేస్తున్నాడు మనోడు. సో ఇదిగోండి ఇంక పెద్దలందరూ ఇంకా ఇదిగోండి ఇప్పుడు స్టార్ట్ అయ్యారు. నాకు చేసి జశ్వంత్ తాడా దగ్గర నుండి స్టార్ట్ అయితే ఇప్పుడు వస్తున్నట్టున్నారు, బస్సులన్నీ వస్తున్నాయి. చక్కగా నాకు అద్భుతంగా 2 అయితే స్టోల్ చేశారు. ఒకటి మనోడు పరిగెత్తి వెళ్ళిపోతున్నాడు జశ్వంత్ తాడా అంటున్నానంటే
శీష్ మహల్ ఒకటి ఉన్నా లోపల కుర్రాడు ఎంత అద్భుతంగా పారాడండి, వాగిస్తూనే ఉన్నాడు. సో అలాంటివి చూస్తే నా మనసు చలించిపోద్ది. సో నాకు చేతనే సాయం అయితే నేను చేశాను. బ్యూటిఫుల్. అక్కడ ఒక హిల్ ట్రెక్ ఉంది, అది ఎక్కాలని ఉంది. ఒకసారి నేను ఎవరినైనా అడిగి నేను ఎక్కుతాను. ఇదిగోండి ఫోర్ట్ నుండి ఇది వేరే వ్యూ. కాకపోతే మనకి ఇక్కడ స్తంభాలు పోల్స్ అన్నీ అడ్డున్నాయి కాబట్టి అంత అద్భుతంగా కనిపించట్లేదు, కానీ స్టిల్ ఇట్స్ ఇంక్రెడిబుల్. ఇదిగోండి బయటకు అయితే వచ్చేసాను.